ఈ రోజు ఫ్యామిలీ వీక్ చూసాక ఎంతమందికి దివ్య వాళ్ళ మదర్ ని చూసి ఈవిడ ఒక వర్గానికే ఇన్స్పిరేషన్ రా బాబు అనిపించిందో చెప్పండి. ఇంకొకటి ఏంటి అంటే ఆవిడ వచ్చాక హౌస్ లో వైబే చేంజ్ అయిపోయింది. అండ్ దివ్యాకే కాదు, హౌస్ మేట్స్ అందరికీ ఒక బూస్టప్ లాగా అయిపోయింది అనమాట. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి, కామెంట్ చేయండి. సో ఇంకా ఈ రోజు ఫ్యామిలీ వీక్ ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏం మాట్లాడుకున్నారు, ఎలా జరిగింది, మొత్తం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న ఎపిసోడ్ తనుజ వాళ్ళ సిస్టర్ రావడం అండ్ సుమనన్న వాళ్ళ వైఫ్ రావడం చూసాము. చాలా క్యూట్ కాన్వర్జేషన్స్ జరిగాయి. వీళ్ళ కాన్వర్జేషన్స్ అన్ని పక్కన పెడితే తనుజ వాళ్ళ సిస్టర్ డాటర్ మాత్రం చాలా క్యూట్, అంటే క్యూటెస్ట్ అన్నమాట. ఇంకా నిన్న అనుకున్నాం ఎపిసోడ్ అయ్యాక, నాకైతే అనిపించింది ఏంట్రా ప్రీవియస్ సీజన్స్ లాగా ఫ్రీజ్ అవ్వడం ఇలాంటి కాన్సెప్టే పెట్టలేదు అనేసి. సో ఈ రోజు స్టార్ట్ చేశారనమాట మన వాళ్ళు. ఫస్ట్ ఇమాన్యుయల్ సంజన గారిని ఫ్రీజ్ అనడం, వీళ్ళందరూ ఇంకా మేకప్ వేసేసి కాసేపు బాగా ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ తనూజ అండ్ సుమనన్నకి వచ్చేసారు కాబట్టి కొంచెం మిగతా వాళ్ళు ఇంకా వస్తారు అన్న ఆనందంలో ఉన్నారనమాట. ఎందుకు అంటే 2 months దాటిపోయింది ఫ్యామిలీని చూడకుండా మాట్లాడకుండా. ఇట్స్ ఎ ట్రూ ఎమోషన్, నో వన్ కెన్ చేంజ్ దట్ అన్నమాట. సో ఇలా జరుగుతా ఉంది. మేకప్ వేసుకుంటా, లిప్స్టిక్ పూసేసుకుంటా. ఇమాన్యుయల్ కి అయితే మరీ లిప్స్టిక్ ఎక్కువ పూసేశారండి. ఇదంతా జరుగుతున్న దీంట్లో చింటూ అని ఒక పిలుపు వచ్చిందనమాట. ఆ పిలుపు రాగానే లోపల ఉన్న డెమోన్ అర్థమైపోతుంది, అంటే వాళ్ళ మదర్ వాయిస్ కదా. ఆ అర్థం కాకుండా ఎలా ఉంటది. బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట పాపం. మళ్ళీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు, లైక్ టైమర్ ఎవరి దగ్గరన్నా తీసుకుంటావనేసి. సో తన దగ్గర ఉన్న టైమే తనకి సరిపోతుంది అన్నాడు. ఫైనల్ గా వాళ్ళ మదర్ ఎంటర్ అయ్యారనమాట. వాళ్ళ మదర్ ని చూస్తే సేమ్ లైక్ ఎలా ఉన్నారంటే, ప్రతి ఇంట్లో వాళ్ళ మదర్ ని చూస్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలాగే. చాలా సింపుల్ గా, చాలా నార్మల్ గా, మిడిల్ క్లాస్ లైఫ్, ఐ మీన్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మదర్స్ ఎలా ఉంటారో సేమ్ అలాగే చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారనమాట. అక్కడ అప్పటికే ఇమాన్యుయల్ వాళ్ళు కామెంట్లు స్టార్ట్ చేశారు, ఏ చింటూ అనేసి. డెమోన్ కూడా అన్నాడు, నువ్వు ఎందుకమ్మా ఆ పేరుతో పిలిచావు, ఇంక వీళ్ళందరూ నన్ను ఆట పట్టిస్తారు అనేసి. ఏదో లడ్డు తెచ్చి పాపం తినిపిస్తుంటే కూడా ఏంటి ప్రోటీన్ పౌడర్ అంటే కాదు, డ్రై ఫ్రూట్ లడ్డు అనేసి. ఓకే, ఇంకా వాళ్ళిద్దరికి స్పేస్ ఇచ్చారనమాట. బికాస్ ఈ సీజన్ ఏంటంటే టైమర్ పెట్టడం అనేది పాపం చాలా మందికి హర్టింగ్ గా ఉంది. 15 minutes, 20 minutes, 30 minutes ఏం సరిపోతుంది మాట్లాడడానికి. ఫ్యామిలీతో ఇప్పుడు అమ్మతో మాట్లాడాలంటే రోజంతా కూడా టైం సరిపోదు కాబట్టి టైమర్ ఇచ్చారు, తప్పదు. బాగా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. చాలా అంటే చాలా, ఎన్ని రోజుల తర్వాత వచ్చింది కదా. ఇంకా వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఏమన్నా ఎలా ఏమన్నా తప్పు అనుకున్నారా, నేను ఫోటో ఇట్లా ఇచ్చినప్పుడు తనకు అమ్మలేదు. ఎందుకంటే తనకి ఎక్కడో నెగిటివ్ అవుతున్నానేమో అనే ఫీలింగ్ బాగా పడిపోయి ఒక 1 week గా డిస్టర్బ్డ్ గా అలా ఇలా ఉంటున్నాడు. సో ఇంకా వాళ్ళ మదర్ తో షేర్ చేసుకుంటున్నాడు అనమాట. ఏంటి అంటే ఏదన్నా కూడా ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఏదన్నా ఉంటే మనకు సపోర్ట్ గా ఉంటది. సో వాళ్ళతోనే కదా మనం ఉండాలి అంతే, ఇంకా వాళ్ళ డాడీ లేడు అందుకే ఫోటో అంటే ఏం లేదు. ఇంకా వాళ్ళ నాన్న గురించి అడిగి కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనమాట. బికాస్ మనకు తెలుసు వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు అదంతా అనేసి. అర్థం చేసుకున్నాము, ఫోటో విషయంలో ఏం ఫీల్ అవ్వలేదని వాళ్ళ మదర్ కూడా చెప్పారు. ఇంకా మెయిన్ డెమోన్ ఎక్కడ స్ట్రక్ అయిపోయినాడంటే అదే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఇది దగ్గర. సో నేను కూడా అలా తోసి ఉండకూడదు, ఇంకా అక్కడ అట్లా అయిపోయింది అన్నట్లు చెప్పి ఓకే. వాళ్ళిద్దరి మధ్య చాలా క్యూట్ కాన్వర్జేషన్. ఇంకా ఫ్యామిలీ హౌస్ మేట్స్ తో కాసేపు మాట్లాడారు. ఆ, జాగ్రత్తగా ఉండండి ఇంకా అదంతా చెప్పారు. లగ్జరీ ఫుడ్ వస్తుంది కదా, ఐ థింక్ ఏంటి పన్నీర్ వచ్చింది అనమాట. ఇంకా అందరూ చెప్తున్నారు, రీతు కూడా ఏంటంటే మీ అబ్బాయి ఈడ వంట చేస్తుంటే నేను ఇక్కడ గిన్నెలు కడుగుతుంటానమ్మా అది ఇది అనేసి. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ వాళ్ళ మదర్ సీరియస్ గా కానీ అలా ఏమీ లేరు. ఐ మీన్ రీతుతో కూడా చాలా బాగా మాట్లాడారు. మనం ఏంటంటే ఒక ఫ్యాన్స్ అనో అదనో ఇదనో సో ఓ వీళ్ళు రియాక్ట్ అయిపోయి కొట్టుకుంటారు తప్పితే వాళ్ళు అందరు బానే ఉంటారు, అది షో అని తెలుసు. సో అదంతా నార్మల్ అన్నట్లు లైట్ తీసుకుంటారు తప్పితే దాన్ని ఏదో పెద్ద పర్సనల్ గా తీసుకొని, ఫ్యాన్స్ ఎక్కువ పర్సనల్ గా తీసుకొని కామెంట్స్ చేయడం, నెగిటివిటీ ఇదంతా క్రియేట్ అయిపోతా ఉంది. ఓకే, ఇంకా కామెడీ అంతా పక్కన పెట్టేస్తే టైమర్ కదా, సో వెళ్ళిపోయే టైము. ఇంకా
అందరూ అక్కడ వెళ్ళిపోయే టైంలో కూడా వాళ్ళ మదర్ చెప్పారు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అనేసి, అంటే పెళ్ళి ఎప్పుడమ్మా అది ఇది అనేసి మాట్లాడారు. అయిపోయింది. ఓకే. ఇంక వాళ్ళ మదర్ బయటకెళ్ళిపోయారు. డెమాన్ హ్యాపీ అండ్ మంచి బూస్టప్, బాగా ఆడు, ఇంకా బాగా ఆడు అని చెప్పి వెళ్లారనమాట. ఓకే. నెక్స్ట్ సంజన గారిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు. సంజన గారు బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ డెమోన్ వాళ్ళ మదర్ అప్పుడు సాంగ్, అమ్మ సాంగ్ వేశారు. అందరు బాగా ఎమోషనల్ అయిపోయారు అనమాట. కన్ఫెషన్ రూమ్ కి వచ్చి చెప్పింది ఏంటి అంటే, ఫ్యామిలీ వీక్ ఛాన్స్ ఉంది, కాకపోతే ఇలా 3 మెంబర్స్ ని వాళ్ళ టైం మీరు తీసుకొని 30 మినిట్స్ అట్లా టైం తీసుకోవాలి, రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నాం అన్నట్టు చెప్తారు. ఇక్కడ నిజంగా ఈ ఒక్క రోజుతో కళ్యాణ్ బాగా, అంటే ఒక్కసారి ప్రియా ఎలిమినేట్ అయినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ప్రియా ఒక డైలాగ్ చెప్పింది సార్, నాకంటే చిన్నోడు సార్, బట్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడతాడు, చాలా మెచ్యూర్డ్ గా అర్థం చేసుకుంటాడు అని వర్డ్ యూస్ చేసింది. అప్పుడు అర్థం కాల, ఏంటబ్బా ఇతను చేసే చేష్టలకి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అన్నట్లు అనిపించింది. బట్ స్టిల్ ఈ 2-3 వీక్స్ గా మనం గేమ్ లో కానీ ఏదన్నా ఇలాంటి ఎమోషనల్ విషయాల్లో కానీ స్టాండ్ తీసుకోవడంలో కానీ కళ్యాణ్ ఒక మెట్టు పైకి ఎక్కేశాడు అనమాట. అడగగానే అడగలేదు అసలు, ఇమానుయల్ తో డిస్కస్ చెప్తున్న టైంలోనే ఓకే నా టైం ఇట్లా 5 మినిట్స్ ఇస్తాను, 10 మినిట్స్ అన్నాడు. వీళ్ళందరూ అసలు డెమాన్ వీళ్ళంతా అరే ఏం సరిపోతుందరా 10 మినిట్స్ అంటే, కూర్చొని మా ఆలోచించుకో అన్నా కూడా లేదు, కళ్యాణ్ ఇచ్చాడనమాట. నామినేషన్స్ లో ఇదే పాయింట్స్ పెట్టుకున్నారు, బికాస్ వీకెండ్ లో సింక్ అని పెట్టడం వల్లనే కదా, ఐ మీన్ వీక్నెస్ అని పెట్టడం వల్లనే కదా ఫ్యామిలీ వీక్ పోయిందనేసి. ఎన్ని అనుకున్నా వీకెండ్ లోనే ఆ రోజే కళ్యాణ్ అన్నాడు నేను సాక్రిఫైస్ చేస్తాను సార్, నేను ఉండగలను అనేసి. బర్నీ గారు కూడా అక్కడ స్టాండ్ తీసుకున్నారు, నేను ఉండగలను సార్, స్టాండ్ ఐ మీన్ సాక్రిఫైస్ చేయడానికి రెడీ అనేసి. ఇంకా ఇమాన్యుయల్ కూడా 15 మినిట్స్ ఇస్తాడు లైక్ సంజన గారి కోసం. ఇమాన్యుయల్ అంటే ఓకే వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది, ఇచ్చాడు, బానే ఉంది. ఇక్కడ ఇంకా ఐ మీన్ కళ్యాణ్ కూడా ఇస్తాడు. సంజన గారు ఎక్కడో ఆలోచిస్తున్నారనమాట. అంటే బర్నీ గారిని అడగాలి అంటే, ఇప్పటికే చాలా సార్లు హెల్ప్ చేశాను అనేసి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ నేను తీసుకోలేను, సో అడగాలంటే ఎలాగో ఉంది అనేసి ఆవిడ ఫీల్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే అలా ఫీల్ అయినా కూడా అక్కడికి ఇమాన్యుయల్ వెళ్ళి మాట్లాడతాడు, ఇది ఇలా జరిగింది ఏంటి సంథింగ్ అది ఇది అనేసి. బట్ స్టిల్ దాని గురించి ఏం లేదనమాట, ఇంకా అడగలేదు. అడిగాక కూడా ఆయన ఏదో సిస్టర్ తో మాట్లాడలేదు, ఎమోషనల్ టైం సరిపోదు అన్నట్లే చెప్పాడు, నువ్వు అర్థమయ్యేలాగా చెప్పు అన్నట్లు ఇమాన్యుయల్ కి కన్వే చేశాడు. బట్ ఆయన అయితే రెడీగా లేడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అడగగానే చెప్పింది తను, ఇమాన్యుయల్ 15 మినిట్స్ ఇచ్చాడు అండ్ కళ్యాణ్ 5 మినిట్స్ ఇచ్చాడు తనకున్న 15 మినిట్స్ లోనే, బట్ నాకు 1 మినిట్ చాలు బిగ్ బాస్, 4 మినిట్స్ తనకే ఉంచని, నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను అది ఇది అనేసి. ఓకే ఫైనల్ గా సంజన గారికి 16 మినిట్స్ వచ్చిందనమాట. బర్నీ గారు ఇచ్చుంటే బాగుండేమో అని చాలా గట్టిగా అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన బయటకు వెళ్ళి వచ్చారు. బట్ స్టిల్ అక్కడ స్టాండ్ తీసుకొని అన్నారనమాట, ఏంటి 1 మినిట్ 2 మినిట్స్ అయితే తీసుకోండి అనేసి. సంజన గారు రెడీగా లేరు తీసుకోవడానికి, ఇంకా వద్దు అన్నట్లే చెప్పేశారనమాట. సో ఫైనల్ గా 16 మినిట్స్ అనమాట. ఇదంతా జరుగుతుంటే అక్కడ ఏదో సంథింగ్ లెటర్ రోసెస్ వచ్చి ఉంటాయి. తనుజ ఇంకా ఎగ్జైట్మెంట్ గా చూసి బేబీ అనగానే ఇంకా అక్కడ అందరికీ అర్థమైపోయింది అనమాట సంజన గారు అనేసి. ఇంకా ఆవిడ బెడ్ మీద పెడితే ఆవిడ వచ్చి ఇంకా వచ్చారా. సంజన గారిది ఎంత మెచ్యూర్డ్ రిలేషన్షిప్ అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు, వాళ్ళ హస్బెండ్ అండ్ బేబీ ఐ మీన్ బాయ్ అండ్ క్యూట్ గర్ల్, చాలా క్యూట్ గా ఉంది. బట్ వీళ్ళందరినీ చూసేసి హౌస్ కొత్తగా ఉంది, కొత్త ఎన్విరాన్మెంట్ అయ్యేసరికి తను ఎక్కువ ఏడుపు స్టార్ట్ చేసేసింది, స్టోర్ రూమ్ లెక్క పంపించేశారు. బాబు అయితే హౌస్ మేట్స్ తో ఒక ఆట ఆడేసుకున్నాడు అనమాట, క్యూట్ గా చాలా బాగుంది. సంజన గారి హస్బెండ్ చెప్తున్నారు, అడుగుతుంటే ఎలా ఉన్నాను, ఎక్కువ గొడవ పడుతున్నాను అంటే, లేదు తను 10% చూపిస్తుంది ఇక్కడ కోపం, ఇంకా ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటది అనేసి చెప్తున్నారు. ఇమానుయల్ ఈ 10% కి మేము భరించలేకపోతున్నాము, బాబుకి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఉండిపోరా ఇక్కడ, మీ మమ్మీతో ఏగలేకపోతున్నాం అది ఇది అనేసి. అసలు సంజన గారు ఏంటంటే బాగా ఫీల్ అయిపోయారు, అంటే పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారు అది ఇది అనేసి. బట్ స్టిల్ చాలా క్యూట్. సంజన గారు స్ట్రాంగ్ గా వెల్ మెచ్యూర్డ్ గా అంత ఎమోషనల్ అవ్వకుండా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట.
బడ్జెట్ ఇదేంటి లగ్జరీ ఫుడ్ ఏమో మటన్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయే టైం వచ్చేసి బయటకు వెళ్ళేటప్పుడు కూడా అందరికి బాయ్ చెప్పారు. అక్కడ ఎంత క్యూట్ గా చెప్పాడు బాబు, జీత్కే ఆ మమ్మ అనేసి. మమ్మీ ఫోటో చూపించమంటే కూడా కరెక్ట్ గా వెళ్ళి ఫోటో చూపించాడు. వెళ్ళగానే ఆవిడ అంది, నేను ఎమోషనల్ అవ్వను, నేను స్ట్రాంగ్ గా ఉంటాను, ఇది బూస్టప్ గా తీసుకుంటాను అనేసి. ఓకే, ఇంకా ఫ్యామిలీ బయటకు వెళ్ళే టైమర్ ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఇంకా ఇది కదా మామూలు ట్విస్ట్ కాదు. దివ్యాని ఫ్రీజ్ అన్నారు, ఇంకా అర్థమైపోయింది అనమాట. దివ్య వాళ్ళ మమ్మీ హౌస్ లోకి ఎంటర్ అయింది. అసలు ఒక రేంజ్ ఎలా ఉందంటే మాస్ మహారాణి లాగా ఎంటర్ అయ్యారనమాట ఆవిడ. తను చెప్తా ఉంటుంది, ఎప్పుడు అంత అనిపించలేదు, ఏమోలే ఏమోలే అన్నట్లున్నాం కానీ ఒక కామనర్ అయినా కూడా, బట్ స్టిల్ వాళ్ళ మదర్ సపోర్ట్ తోనే తను ఇంత ప్లేస్ కి వచ్చింది. ఆవిడ ఏంటంటే తనతో మాట్లాడడం కంటే హౌస్ మేట్స్ కి వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఎంత బూస్టప్ వచ్చిందో తెలియదు కానీ దివ్య వాళ్ళ మదర్ వల్ల అయితే బాగా బూస్టప్ వచ్చింది, ఒక రేంజ్ లో బూస్టప్ అనమాట. అందరి గురించి ఒక్కొక్కటి చెప్తుంది. అంటే కళ్యాణ్ని చూస్తే అడాప్ట్ చేసేసుకుందాం అన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పారు. లైక్ వాళ్ళ బ్రదర్ 25 years ఉన్నప్పుడు సమ్ ప్రెషర్స్ అవి భరించలేక సూసైడ్ చేసుకున్నారు. అండ్ బర్నీ గారిని చూస్తే ఆ ఫస్ట్ 50 days చూసినప్పుడు అలా నేను కనెక్ట్ అయ్యాను ఆయన లాగా. అదే నేను దివ్యాకి చెప్తూ వచ్చాను, అదే తను రిలేషన్ లోపలికి వచ్చాక కూడా మెయింటైన్ చేసిన తప్పితే ఏం లేదనేసి. నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. బికాస్ మేబీ మనం ఫస్ట్ తను రాగానే దాన్ని కూడా చాలా మంది నెగటివ్ గా ఇది చేశారు, ఎందుకు అలా చేస్తాను అది ఇది అనేసి. అండ్ ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చి చెప్పాకన్నా ఆడియన్స్ కి కావచ్చు, లోపల ఉన్న హౌస్ మేట్స్ కి కావచ్చు, ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి నెక్స్ట్ ఎలా రియాక్ట్ చేసుకుంటారు ఏంటి అనేది. ఇంకా రీతు వాళ్ళ గురించి అయితే మీరిద్దరి మీద అంతసేపు కెమెరాలు పెట్టినా కూడా మీరేం మాట్లాడుకోరు, మీకు ఏమన్నా సపరేట్ లాంగ్వేజ్ ఉందా అది ఇది అనేసి కామెడీగా. సుమనన్న అయితే అసలు మీ ఇద్దరు హైట్ కి మీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందండి, ఆవిడేమో క్యూటీ పై అనడం, మీరు రియాక్ట్ అవ్వడం అనేసి కామెడీ. బర్నీ గారు ఏమంటే ఆయన ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్, సో ఆయన ఆ రిలేషన్ అనేసి పక్కన పెట్టేశారు. ఇమ్ము ఏమో అన్ని నియోజకవర్గాలకి ఒక ఇదనమాట, అంటే ఎంటర్టైన్మెంట్ లో ఉంటాడు, టాస్క్ వైజ్ ఉంటాడు అని ఒక బిరుదు ఇచ్చేశారు. సంజన గారికి ఏం పని ఇవ్వకుండా మహారాణి లాగా చూసుకోండి, పనిస్తే ఆవిడ కోపం వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంకా రీతు మీ ఇద్దరిది అమ్మో చూసి 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 మాకే మళ్ళీ వస్తారు వెళ్తారు గొడవ పడతారు, ఇదంతా ఎక్కడైనా బయటకు వచ్చాక కూడా ఇలాగే ఉంటారు, లేకపోతే ఇది షో అయిపోయాక లేదు అన్నట్లు మొహాన్నే చెప్పేశారనమాట కామెడీ వేలో బాగా. తనుజ ఏమో అమ్మ వెనక తినిగే ఒక పెద్ద కూతురు లాగా అనిపిస్తుంది, గేమ్ అంతా తన చుట్టూ తీసుకుంటుంది, అండ్ ఇంటికి పెద్ద కూతురు లాగా అన్నట్లు చెప్పారనమాట తన గురించి. నెక్స్ట్ ఎలా అంటే కళ్యాణ్ ఏమో పక్కింట్లో అబ్బాయి లాగా. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పక్కింట్లో అబ్బాయి ఏదన్నా హెల్ప్ అడిగినా ఆంటీస్ పక్కన మదర్స్ అడిగినప్పుడు బాగా చేస్తారు కదా, సో అలా ఉంటాడు అన్నట్టు చెప్పాడు. ఇంకా ఖుషి గురించి అంటే దివ్య గురించి చెప్పమంటే ఫైనలీ తను ఒక పెద్ద రాక్షసి, అందాల రాక్షసి. అసలు హౌస్ మొత్తం వైబే చేంజ్ అయిపోయింది దివ్య వాళ్ళ మామ్ దీంతో. చాలా ఎంటర్టైన్మెంట్ గానీ సాంగ్ కూడా దానికి తగ్గట్టు వేసారనమాట, డీజే టిల్లు సాంగ్. వెళ్ళేటప్పుడు కూడా హౌస్ మేట్స్ అందరికి చెప్తుందే గానీ తన అంటే మా పాపతో మాట్లాడలే టైం అయిపోతుందని ఏమీ లేదు. ఓకే ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోయారనమాట. వెళ్ళాక కూడా దివ్య అంటుంది అక్కడ ఏంటంటే, నేను చెప్పా కదా మా అమ్మ వచ్చిన ఎమోషన్ ఏముండదు, చిల్గా ఇలాగే ఉంటుంది, మా అమ్మ దేశాన్ని అమ్మేస్తుంది అది ఇది అనేసి. బట్ చాలా బాగా అనిపించింది, అంటే ఫ్రెండ్లీ మదర్ అండ్ డాటర్ బాండ్ లాగా అనిపించింది అనమాట. ఇంకా బర్నీ గారు కూడా తను అలా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చింది అని షేర్ చేసుకున్నారు. సో ఈ రోజు అయితే వీళ్ళ ముగ్గురికి ఫ్యామిలీ వీక్. ఇంకా నెక్స్ట్ మనకి మిగిలింది రీతు, బర్నీ గారు, కళ్యాణ్ అనమాట. సో రేపు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి, హింట్స్ అలా అన్ని కంటే కూడా దివ్య వాళ్ళ మామ్ ఒకటి బాగా చెప్పారనమాట. ఏంటంటే ఎవరో బయట నుంచి వచ్చి చెప్తున్నారు అది ఇది అనేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి గేమ్ చేంజ్ చేసుకోకండి, మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి, అదే కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఎంతైనా కూడా ఒక హౌస్ ఎన్విరాన్మెంట్ నే మార్చేసి వెళ్ళిపోయారండి ఆవిడ. సో ఈ రోజు ఇలా జరిగిందనమాట. నెక్స్ట్ రేపు మరి ఇంకా ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్, సో రేపు మాట్లాడుకుందాం ఆ ఎపిసోడ్ గురించి. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.